ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారి యొక్క రాజీనామాపై స్పందిస్తూ అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత విషయం అంటూనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నాయకులకు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు విశ్వాసం లేకపోవడం వల్లనే ఈ విధంగా పార్టీ నుంచి బయటకు వెళుతున్నారు. దానిలో భాగంగానే విజయసాయిరెడ్డి గారు కూడా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది, రాజకీయాల నుంచి నిష్క్రమించడం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది. సరే, రాజకీయాల్లో తెలియని వాళ్ళు, రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సుదీర్ఘమైన 4 దశాబ్దాల కాలం పాటు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి ఒక పార్టీలో నుంచి పోతే ఆ వ్యక్తికి ఆ పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షునిపై నమ్మకం లేకపోవడం వల్ల, విశ్వాసం లేకపోవడం వల్ల పార్టీ నుంచి బయటికి పోతారా? ఒకవేళ అదే నిజమైతే 2004 నుంచి 2009 మధ్యలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమంది కాంగ్రెస్ పార్టీలోకి పోలేదప్పుడు? అంటే అప్పుడు వాళ్ళందరూ మీ మీద విశ్వాసం లేకుండా పోయినరా? భారతదేశము అమెరికా చారిత్రాత్మకమైనటువంటి అణు ఒప్పందంలో 1, 2, 3 అణు ఒప్పందంలో భాగంగా అప్పుడు మీ పార్టీకి చెందినటువంటి మందా జగన్నాథం గారు, డికే ఆదికేశవ నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిందే, మీ మీద విశ్వాసం లేకుండా పోయినరా? అంతెందుకు, ఈ మధ్య కాలంలో తీసుకుందాం, ఎప్పుడో పాత విషయాలు వద్దు. 2019లో మీరు ఘోర ఓటమి చెందిన తర్వాత మీకు ఎంతో సన్నిహితంగా ఉండే, మీకు ఎంతో అత్యంత ఆత్మీయులుగా ఉన్నటువంటి, మీ పార్టీకి ఒక రకంగా చెప్పండి ఆర్థికంగా ఆదుకునేటువంటి వ్యక్తులుగా పేరున్నటువంటి సీఎం రమేష్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, టీజీ వెంకటేష్ గారు కానీ ఎందుకు మీ యొక్క పార్టీని ఒక రకంగా చెప్పాలంటే రాజ్యసభ మొత్తం సభ్యులు బీజేపీలో విలీనం అయిపోయినరు? మీ మీద విశ్వాసం లేకనా, మీ మీద నమ్మకం లేకపోయినా, అంటే భవిష్యత్తులో మీ పార్టీ అధికారంలోకి రాలేదని ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయినరా? కాదు కదా. ఆ తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా మీ పార్టీ నుంచి 2019 నుంచి 24 మధ్యలో వెళ్ళిపోయినారు కదా. అంటే వాళ్ళందరూ మీ మీద నమ్మకం లేకుండా వెళ్ళిపోయినరా? అంటే మీ పార్టీ నుంచి ఎవరినైనా మీరు అధికారంలో లేనప్పుడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ, వేరే పార్టీ లేకపోయినా లేదా రాజకీయాల నుంచి నిష్క్రమించినా దాని గురించి మాట్లాడరు. ఒకవేళ మాట్లాడిన ఏమంటారు? వాళ్ళు ఏదో ప్రలోభాలకు లొగ్గి అధికారానికి భయపడి అని రకరకాల మీరు దాన్ని సర్దిద్దుకుని చెప్పుకునేటువంటి వెసులుబాటు మీకు ఉంది. ఎందుకంటే మీకు ఆ విధమైనటువంటి మీడియా, మీ బలం మీకు ఉంది. కానీ అదే ఏరే పార్టీ వాళ్ళు ఏ ఒక్క చిన్న కార్యకర్త కూడా బయటికి పోయినా కూడా అదేదో మొత్తం రాజకీయం అంతా తలకిందులైపోయినట్టు, ఆ పార్టీని అంతటితో ముగిసిపోయినట్టు, ఇంకా భవిష్యత్తు లేనట్టు, భవిష్యత్తులోకి అధికారంలోకి రానట్టు ఆ విధమైనటువంటి ప్రచారం చేస్తారు. ఇది కొంచెమైనా హేతుబద్ధత ఉందా సార్? రాజకీయాల్లో ఏముంది, ఎవరికి తెలియకుంది చెప్పండి. సరే, ఎప్పుడో అంటే ఎన్నో కొన్ని శతాబ్దాల క్రితనో దశాబ్దాల కిందటనో రాజకీయాలు ఒక రకంగా చెప్పండి విలువలు ఉన్నాయి, కట్టుబడి ఉన్నారు, ఒకే పార్టీలో కొనసాగే అవకాశం ఉన్నది, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ నేటి రాజకీయాలు ఏం జరుగుతుంది? ఓపెన్ సీక్రెట్ కదా. ఏ వ్యక్తి కూడా ఎక్కడ ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో ఎవరు తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో. అలాంటిది మీరు ఇప్పుడు ఏదో ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది, కాదని ఎవరు అనట్లే. అంత మాత్రాన ఒక వ్యక్తి పోయో లేదంటే ఇంకొకరు 2-3 పోయినంత మాత్రాన పార్టీకి భవిష్యత్తు ఉండదా? ఆ పార్టీ నాయకుల మీద విశ్వాసం లేకుండా ఉంటుంది? అది కరెక్ట్ కాదు కదా. అది అందరికి వర్తించాలి కదా. మనకైతే ఒకలాగా, ఏరే వాళ్ళకి ఒకలాగా అయితే అది మంచిది కాదు కదా సార్. ఏదో లోకేష్ బాబు, ఆ పవన్ కళ్యాణ్ లేదా ఇంకొకరు ఎవరన్నా మీలాంటి వాళ్ళు పక్కన మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే ఆ పట్టాబో వట్టాబో ఎవరో ఒకరు మనం ఏదన్నా దానికి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న మీరు రాజకీయాలు ఏం జరుగుతాయో చాలా స్పష్టంగా తెలుసు, రాజకీయాలను ఎలా కాపాడుకోవాలో కూడా మీకు తెలుసు. మీరు ఇలాంటి చిన్న విషయాలను ప్రస్తావించి అటువైపు ప్రత్యర్థి పార్టీలను మానసికంగా కుంగదీయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారే, మీలాంటి అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇలాంటి హేతుబద్ధత లేనటువంటి విషయాలపై మాట్లాడడం కొంచెం ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే బాగుంటుంది, ఏం కాదు కదా. ఒకవేళ అదే మీరు నిజంగా అయితే గిన రాజశేఖర రెడ్డి గారు సీఎంగా, కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో
2004 నుంచి 2014 వరకు తెలుగుదేశం అసలు అధికారం లేదే. అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండిపోయింది. చిన్నాభిన్నమైపోయింది. అసలు పార్టీలో ఎవరు ఉండరో తెలియదు, ఎవరు లేదో తెలియదు, భవిష్యత్తులో అసలు అధికారం వచ్చదో రాదని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నదే. ఎట్నో రాష్ట్ర విభజన జరగడం, మీ అదృష్టం కోసం మిమ్మల్ని జనాలందరూ ఏదో సీనియారిటీ అని, అనుభవ వ్యక్తులని, సంపద సృష్టిస్తారని, మీరు మాత్రమే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని 2014లో అయినా కూడా ఒక్కరిగా మిమ్మల్ని చూసి ఓటేయలే. ఏదో కేంద్రంలో కొత్త వ్యక్తి మోడీ వచ్చున్నాడని, అటువైపున పవన్ స్టార్ ఆయన ఏదో సపోర్ట్ ఉంది అని, ముగ్గురు కూటమిగా వచ్చిన ముఖ్య మూలిగా అధికారంలోకి వచ్చింది. ఇన్ని రాజకీయాల్లో ఇన్ని విషయాలు మీకు తెలిసి కూడా మీరు ఒక రకంగా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం, ఎట్లా విశ్వాసం గురించి మీరు మాట్లాడతారు? ఎవరికి విశ్వాసం ఉంది సార్? ఇక్కడ ఇప్పుడున్న రాజకీయాల్లో ఎవరి మీద ఎవరికి విశ్వాసాలు లేవు. ఇంకొక వైపు మన అక్క షర్మిలక్క. ఈ షర్మిలక్కను మనం కేవలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా గురించి మాత్రమే చూడాలి. రాజశేఖర రెడ్డి గారి కూతురని, జగనన్న చెల్లెలని ఇలాంటి విషయాలు ఆమె గురించి మాట్లాడకూడదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె నిన్న విజయసాయిరెడ్డి యొక్క రాజీనామాపై కూడా స్పందించింది. విజయసాయిరెడ్డి గారే కాదు, చాలామంది పార్టీ నుంచి వెళ్ళిండ్రు. చాలామంది కాదు, సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ఉంచుకోలేకపోయినారు, కాపాడుకోలేకపోతున్నారు అంటారు. ఏం విశ్వాసం, ఏం కాపాడుకోలేక? వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల పాటు ఒక పెద్ద కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారు అభిమానం సంపాదించుకుంటే, అలాంటి కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉండి వ్యక్తిగత స్వార్థం కోసం, ఆస్తుల కోసం తగాదలు పెట్టుకొని ఒక వ్యక్తి మీద కక్ష పెంచుకొని సమానమైనటువంటి హోదా కావాలనేటువంటి దురుద్దేశంతో మీరు రాజకీయాలు చేసి తెలంగాణ పోయి అక్కడ బిడ్డనని, అక్కడ బిడ్డ అంటే ఆ బిడ్డ అని, ఇక్కడ బిడ్డ అంటే ఈ బిడ్డ అని రకరకాల నిర్వచనాలు చెప్పి చివరకు మళ్ళా ఇక్కడ వచ్చి ఇక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతో లేనిటువంటి కల్పించుకొని ఆ వివేకానంద రెడ్డి గారు ఒక కేసును పట్టుకొని నానా రచ్చ చేసిండు. సరే ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకేం ఇబ్బంది ఏం లేదు కదా. ఓడిపోతే ఒకసారి సీఎం కావాలనుకున్నాడు, అయ్యిండు. రాజకీయాలు ఎవరు కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి లేదు కదా. ఒకసారి గెలుచురు, ఒకసారి ఓడిపోతారు. అంత మాత్రాన ఆమె కూడా మాట్లాడుతుంది. మరి ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలకు వచ్చినాక ఆ రాష్ట్రంలో ఎంతమందిని కాంగ్రెస్ పార్టీలు బలోపేతం చేసిందో కాంగ్రెస్ అసలు ఎక్కడైనాక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుండి 26 జిల్లాల్లో ఏ జిల్లాకు ఏ అధ్యక్షుడు చెప్పగలుగుతావు అక్క? నువ్వు పార్టీకి అధ్యక్షురాలువే కదా. విజయసాయిరెడ్డి గారు పోతేనే పార్టీ అంతా అయిపోతుంది అక్క. ఇంకా మీ స్వార్థాల గురించి ఎందుకు లేండి, మీ గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. మీరు కూడా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలో ఇవ్వడం గురించి మాట్లాడితే బాగుండదు అక్క. సొంత మనసును జగన్మోహన్ రెడ్డి కాపాడుకోలేకపోయిండా? నిజమే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడుకోలేకపోయిండు? రాజకీయాల్లో సొంత కుటుంబ సభ్యులైన ఒకటే, కార్యకర్త అయిన ఒకటే, సాధారణ ప్రజలైన ఒకటే, మనకు సంబంధం ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఆయన ప్రవర్తించిండు. పక్క వేరే రాజకీయ నాయకుల్లాగా లేదా అధికారంలో ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అమితమైన ప్రేమను చూపించి ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును దోచిపెట్టలేదు కదా. అదే కదా మీ బాధ. అంతే కదా రాజకీయాలు చాలామంది చేసేది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు, అన్నకో, అక్కకో, చెల్లికో, బావకో రాష్ట్ర సంపదనంతో దోచిపెడతారు కదా. అలాంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు, అందుకే కాపాడుకోలేకపోయారు. ఇదైతే నిజమే. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులను కాపాడుకోలేకపోయారు. మీలాంటి వాళ్ళను ఎందుకు కాపాడుకోలేకపోయిండు? మీరు కోరింది పాపం ఆయన ఇయ్యలేకపోయిండు. ఎందుకు అక్క మాట్లాడుతున్నావు అనవసరంగా? ఏదన్నా ఆ పార్టీకి ఒకటి అలా సీటు వచ్చే మార్గం చూసుకో. ఊరికే లేనిపోని పొంతన లేని మాటలు మాట్లాడి రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ ఉన్న విలువ ఎందుకు పట్టుకుంటావు అక్క? చూసుకో అక్క కొంచెము. జగన్మోహన్ రెడ్డి పోటీ పడు, నువ్వు కూడా రాష్ట్రానికి సీఎంగా, ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ప్రజలు కోరుకుంటే నువ్వు కావచ్చునేమో, కానీ నిర్మాణాత్మకంగా పోటీ పడక్క. నువ్వు ఎవరి మీద పోరాడాలి? అసలు ప్రభుత్వంలో ఎవరున్నారు, ఎవరు ప్రభుత్వంలో లేరు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ మీద తయారైపోయినావా? అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడవడం ఇది మంచిది కాదు. సరే, ఏదేమైనా ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నారో, ఈ షర్మిలక్క అన్నదో కాదు, చాలామంది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో పెద్ద పైనుంచి దిగి వచ్చినట్టు, వాళ్ళ మీద విశ్వాసం ఉన్నట్టు, వాళ్ళు ప్రభువులు అయినట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలందరూ వాళ్ళ మీద విశ్వాసం ఉన్నంత ఫీలింగ్లో ఉంటారు.
అధికారం కోల్పోతే మాత్రం వాళ్ళు అమ్ముడు పోయినరు, వాళ్ళు ఏదో రకరకాల అధికారానికి భయపడిన అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినామంటే అది ఏ పరిస్థితుల్లో ఎవరికైనా వర్తించే విధంగా ఉండాలి. అప్పుడే మనం మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది తప్పక మనకు సందర్భానుసారంగా మనకు నచ్చినట్లు ఒక విధంగా, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఒక రకంగా మాట్లాడితే దానికి విలువ ఉండదు.